తిరుమల క్షేత్రంలో భక్తుల దర్శనాలకు సంబంధించి సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం లభించింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణతో అధిక సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనం ఇప్పించగలిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. మే నెలలో 25.46 లక్షల మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. గత ఏడాది మే నెలలో 23.76 లక్షల మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 లక్షల మంది భక్తులు ఈసారి అధికం. రద్దీ నేపథ్యంలో శుక్రవారం అభిషేక సేవ సమయంలోనూ దాదాపు 6,000 మందికి, మే 29న తోమాల సేవ సమయంలో మరో 1,500 మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం లభించింది. మే 24న అత్యధికంగా 98,058 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీనివాసుడిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నట్లుగానే మే నెల హుండీ ఆదాయం కూడా 120.28 కోట్లు దాటడం విశేషం. మే నెల 3వ తేదీన అత్యధికంగా 5,06 లక్షల రూపాయల హుండీ ఆదాయం లభించింది. ఇక జూన్ 1 నుంచి భక్తుల రద్దీ కాస్త సాధారణ స్థాయికి చేరుకున్నప్పటికీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులు ఇంకా వేచి ఉంటున్నారు. సోమవారం 83,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.